అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పిడిరగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం, రైతు నేస్తం ఈ నెలలోనే ఇస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 మందికి అందిస్తున్నామని, అలాగే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలం, కడియం మండలం వార్డులు కలిపి దాదాపు 500 పైచీలకు అర్హులైన వారికి అందిస్తున్నామని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం, రైతు నేస్తం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏంటి బిల్స్ రాలేదు, మాత్రం ఖర్చులు ఏం లేవు, ఎవడైనా పట్టుకెళ్ళి ఇవ్వాల్సిందే. ఇవాళ నీలాంటి వాళ్ళకి మన మండలంలో 234 మందికి వచ్చింది. పేరు ఓకే అమ్మా అలా చూడు. ఏమ్మా 2 నెలలు వస్తుంది. దీనికైనా ఖర్చు అయిందా నీకు? ఇప్పుడు ఏదైతే పేదవాడి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంలో, పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఇంకా 4-5 లక్షలు పెండింగ్ వస్తామని సర్వే అవుతుంది. సర్వే అయిన తర్వాత వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, పూర్తిగా మంచాన్ని పడిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 13 రకాల పెన్షన్లు. ఇవాళ మత్స్య కార్మికులకు 20,000 ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకి దన్నుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం చేపట్టింది. గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. మాట తప్పని విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈ సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకుని వెళ్తున్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లకి న్యాయం జరిగేలాగా కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వాన్ని సరైనగా మనం చేస్తూ, ఇంకా ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యాచరణ చేస్తుందని సరైనగా మనం చేస్తూ ఉన్నాం.